అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20 ఫ్రెండ్స్. ఈరోజు అది వచ్చేసి మా అన్నవాద గణపతి దగ్గర అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. అంటే మా గణపతి ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా వీడియో ఇస్తా, ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది అయింది, ఆ వీడియో తీయలేకపోయినా. సో అందుకోసమే ఇక్కడ మా అన్నదానం అట్లనే మా కమిటీ మెంబర్స్ అందరిని అయితే మీకు చూపెడతా. చలో చూసేరి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. అట్లా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు 20 అని అయితే ఉంటుంది. పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూసారు కదా మా మెయిన్ ఇన్ఛార్జ్ మా సంతన్న, మా శ్రావణ్ అన్న, మా దివాకర్ అన్న అయితే ఉన్నారు. అన్నదానం వీడియో చూపించే ముందు ఒకసారి మా అన్నలతో కూడా మాట్లాడదామని చెప్పేసి అయితే చిన్న ఇంటర్వ్యూ లెక్క అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సంతన్న హాయ్, శ్రావణ్ అన్న, దివాకర్ అన్న. అన్న అంటే మనం ప్రతి ఇయర్ కూడా వినాయకునితో పాటు దుర్గామాత కూడా పెడుతున్నాం. లాస్ట్ ఇయర్స్ నుంచి అయితే ఆపేసి దుర్గామాత ఆపి ఓన్లీ పెద్ద వినాయకుడు అయితే తీసుకొస్తున్నాం. చాలా వరకు కూడా మన లోకల్లో కూడా టాకు మిత్రదేవతలు అమ్మవారు కూడా సెలబ్రేషన్ మంచిగా చేస్తారు కదా, 9 రోజులు 9 అవతారాలు కానీ ప్రత్యేక పూజలు కానీ ఈ 2 ఇయర్స్ నుంచి మనం ఆపేస్తున్నాం. అంటే ఏమన్నా కారణం? అట్లా కారణం అంటే ఏం లేదు, కానీ మేము 2 ప్రోగ్రాంలు చేసే వరకు దాదాపుగా ఒక 6 లక్షలు ఖర్చు వస్తుంది, 6 నుంచి 7 లక్షలు ఖర్చు. దానివల్ల చేయలేకపోయినాం. ఒక అన్నదానం కూడా చేయలేకపోవట్లా. ఏదైనా ఒకటి చేద్దామని యూత్ అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఒక వినాయకుని పెట్టి 9 రోజులు అన్నదానం పెట్టాలి అని నిర్ణయం తీసుకొని 3 సంవత్సరాల నుంచి అందరి కోరిక మేరకు, యూత్ సభ్యుల కోరిక మేరకు అమ్మవారు కానీ వినాయకుడు కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దాంతో వినాయకునికి అందరూ యాక్సెప్ట్ చేసారు. ఇప్పుడు అప్పటి నుంచి కొంచెం మేము అంతకుముందు చిన్న వినాయకుని పెడుతున్నాయి, ఇప్పుడు పెద్ద వినాయకుని పెట్టి దాంతోపాటు 9 రోజులు అన్నదానం చేయాలని అనుకొని ఒకటే చేయగలుగుతాం. అన్న ఈసారి నిమజ్జనం ప్రోగ్రామ్ ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేసిరా? ఈసారి స్పెషల్ అంటే లాస్ట్ ఇయర్ లాగానే లేడీస్ అందరికీ డ్రెస్ కోడ్, అలాగే మాకు కూడా డ్రెస్ కోడ్ వేసుకొని ఇక్కడనే దాండియా ప్రోగ్రామ్ ఆడిన తర్వాత నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అట్లనే మా సంతానతో కూడా మాట్లాడినాం కదా, ఇప్పుడు మా శ్రావణన్నతో కూడా మాట్లాడదాం. అంటే ఈ 9 రోజులు ఒక షెడ్యూల్ మొత్తం అన్న దగ్గరనే ఉంటుంది. ప్రతిరోజు ఏమేం జరుగుతుంది అంటే పూజలకు సంబంధించి కానీ ఈవెంట్స్ సంబంధించి కానీ మా శ్రావణన్న అనేది చెప్తాడు. శ్రావణన్న నమస్తే అన్న. మా సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇక్కడ మన 9 రోజులు ఎట్లా జరుగుతుంది, 9 డేస్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, మన ప్రత్యేకంగా లేడీస్ కోసం కానీ కుంకుమార్చన అలా ఏమైనా జరుగుతాయా ఈసారి 9 రోజుల ప్రోగ్రామ్? ఇది మిత్రాయత్ క్లబ్ వారి 17వ వార్షికోత్సవం. ఓకే, 17వ వార్షికోత్సవం సందర్భంగా మేము నవరాత్రులు స్వామివారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపు 300 మంది నుంచి 500 మంది వరకు ప్రతిరోజు మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా మొదటి పూజకు సహస్ర దీపార్చన పూజ చేసినాం, మొన్ననే చేసినాం అది. దాని తర్వాత రేపు కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుంది. దాదాపు మేము వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా అనౌన్స్ చేసినాము, వస్తే అందరికీ ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది. అలా ఇంకోటి ఏంటంటే మేము మా కమిటీ సభ్యులము దాదాపు ఒక 50 మంది ఉన్నాం. 50 మంది ఉన్నాం. 50 మంది కూడా ఇక్కడికి వచ్చి 50 మంది కూడా పనిచేస్తుంటారు. ఎవరికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు ఉన్నా కూడా సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ యొక్క సేవలో పాల్గొని అందరు కూడా చాలా చురుగ్గా పనిచేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ఓకే, అంటే చిన్న డౌట్, నార్మల్గా ఇప్పుడు ఎక్కడైనా అన్నదానం చేయాలంటే ఒక్కరోజు 2 రోజులు చేయాలంటేనే మస్తు ఇబ్బంది. అంటే ఈ బోళ్ళు తోముకొని ఇదంతా వేసుకొని ఇది మొత్తం అందరినీ గ్యాదర్ చేసి కూరగాయల కటింగ్ కానీ అది కానీ ఇది కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. కానీ 9 రోజులు మనం ఆపకుండా కూడా ఎత్తున్నాం. అంటే ఏమన్నా నీ మాటలలో? అయితే మా యూత్లో 46 మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము మనిషికి 10,000 రూపాయల చొప్పున మేమే కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ తోటి వినాయకుడిని కానీ డెకరేషన్ కానీ వీటికి సంబంధించిన ఖర్చులన్నీ మా యూత్ పైసలతో మాత్రమే చేస్తాం. మిగతా ఈ వచ్చిన చందాలు అన్నిటితో కలిపి 9 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఓకే అన్న, అంటే ఇబ్బంది కాదా అన్న? అంటే ఇంత శ్రమ లేకుండా మళ్ళీ అందరికి కూడా పనులు అయితే ఉంటాయి కదా నార్మల్గా. ఇప్పుడు అందరు పెద్దోళ్ళే, పర్సనల్ పనులు కూడా అందరు వదులుకొని వస్తారు. ఎవరికి ఎన్ని పనులు ఉన్నా సంవత్సరంలో ఈ 9 రోజులే కదా, మా యూత్ సభ్యులందరూ చాలా సహకరిస్తారు. ఓకే, ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నా టైంకి వచ్చి హెల్ప్ చేసి చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నాకు తెలుసు నేను మీతోటే ఉంటా అంటే నాకు తెలుసు నేను ఎక్కడ ఉంటా ఎక్కడ తిరుగుతా అని. అంటే మా వాళ్ళకు కూడా మా అందరిని పరిచయం చేద్దాం ఈసారి అని చెప్పేసి అయితే వీడియో ప్లాన్ చేసిన, అన్నదానం వీడియోని అయితే తీసిన మొత్తం. కానీ అన్నదానం చూపించే ముందు ఒకసారి మనలతో మాట్లాడదామని చెప్పేసి అయితే చిన్న ఇది తీసుకున్నా. ముఖ్యంగా చెప్పాలంటే మా దాతలు మా దాతల యొక్క ప్రోత్సాహమే ఇంతటి విగ్రహానికి ఇంతటి యొక్క ప్రోగ్రాలకు కారణం.
మా దాతలే లేకుంటే అసలు ఇదంతా కూడా కాని పని. మా దాతలే ముఖ్యం. అందుకే మా దాతలకు ఆ స్వామివారి యొక్క ఆయురారోగ్యాలు అందించి అందరికి కూడా భోగభాగ్యాలు కలిగి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించి ఇంకా ఎక్కువ కార్యక్రమాలకు తోడ్పడి మాకు ఇలాగే వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. మా దాతలందరికీ కూడా కృతజ్ఞతలు మా మిత్ర క్లబ్ వారి తరఫున. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు టైం నాకు ఇచ్చినందుకు. అట్లనే మా దివాకర్ అన్న మాట్లాడమంటే మాట్లాడతలేడు. దివాకర్ అన్న ఒక 2 లైన్లు. తీసుకో ఫ్రెండ్స్. మా దివాకర్ అన్న ఉన్నాడా ప్రతి ఇయర్ నిజంగా అంటే పోయిన ఇయర్ నుంచి కొద్దిగా అంత సొంతంగా చేసుకుంటారు కానీ ప్రతి ఇయర్ మాత్రం ఎంత ఘోరంగా వర్క్ చేస్తాడంటే అది వర్షమే రాని తుఫానే రాని ఏదైనా సరే వినాయకుని పని అంటే మాత్రం ముంగట ఉంటాడు. ఎంత పెద్ద పనైనా సరే భుజాల మీద వేసుకుని అయితే చేస్తాడు. ఒక్కసారి మన అందరి కోసం అట్లే నా తరపున మా అన్నోళ్ళందరి తరపున అయితే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మా మిత్రయూత్కి ఇంతగానం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పురా అన్న దివాకర్ అన్న, ఈ 9 రోజులు ఎట్లుంటుంది? మన దగ్గర దాండియా ప్రోగ్రామ్ ఉందా లేదా ఈసారా? అంటే అందరికి పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి కొంచెం అందరూ వేరే ఊరు సెటిల్ కావడం వల్ల ఎలాంటి దాండియా ప్రోగ్రాం జరగట్లేదు. ఒకవేళ మళ్ళీ అందరూ వస్తే యథావిధిగా దాండియా ప్రోగ్రాం జరుగుతుంది. అదే అన్న, అంటే నార్మల్గా మిత్రయూత్ అంటే మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి 9 రోజులు. ఇక మన దగ్గర దాండియా అంటే మస్తు ఫేమస్. చాలా మంది కూడా వస్తారు చూడడానికి. అయితే గత 1-2 సంవత్సరాల నుంచి మస్తు డల్ అయిపోయింది మన దగ్గర దాండియా. అది కారణం ఇదేనా? అదే చెప్తున్నా కదా, మీ అందరు పెళ్ళిళ్ళు అయ్యి వేరే వేరే ఊర్లో సెటిల్ అయిపోయి మళ్ళీ కరోనా తర్వాత అందరూ రావడం పోవడం అన్నీ అయిపోయినాయి కాబట్టి అందరూ వెనక ముందు అవుతుర్రు. అందు గురించి అలా యథావిధిగా ఆడవాళ్ళందరూ వస్తుర్రు. ఈ రోజు రాత్రి కూడా మీరు చూడొచ్చు, ఓకే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చిన్న దాండియా కవర్ కూడా చేద్దాం. దాండియా అనేది కూడా వీడియోని అయితే కవర్ చేద్దాం. మొత్తం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అట్లనే మీ అందరి సపోర్ట్ అయితే ఈసారి మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే వేసినాం. ఇప్పుడు మన గణపతుల వీడియో తర్వాత దుర్గాదేవి వీడియోలు కూడా వస్తాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకైతే వచ్చేసి ఇక్కడ మాకు సహకరించిన దాతలు అయితే ప్రతి ఒక్కటైతే చూపెడతా. చలో చూసేరి. सूर्यादीनां नवानां ग्रहाणां ये ग्रहाः अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु वात्रस्तदण्डलोपरि श्रीमहागणपतिं लक्ष्मीनारायणाभ्यां चारित्रवाणी भास्कराभ्यां नमः. నమస్కారం చేస్తూ మనస్సులో తల్లిని తండ్రిని ఇష్టదైవాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి. ఓం మా నారాజ్ అన్న, శ్రావణ్ అన్న, సంతన్న, వంశీ అన్న, శ్రీ మహాగారుష్వమానస్య వ్యావహారికదాండమానేన స్వస్త్రే ప్రభువాది షష్ఠమంత్రాణా మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయ పుణ్యకాలే భాద్రపదమాసే శుక్లపక్షే నివాసరాణాం అస్మిన్ ఇతి సౌమ్యవాసరేషు నక్షత్రేషు యోగేషు ఉదయరావధేయస్య సంతోష్ నామధేయస్య ధర్మపత్ని కావ్యా నామధేయాః పూర్ణికా నామధేయాః ఆంషీ నామధేయస్య విద్యావతి వినాయక స్వామివార సంపూర్ణ కరుణాకటాక్షముల సిద్ధ్యర్థం నవరాత్రి పర్వదినే అథ పంచమ దివసే సాయంకాల పూజనం చ కరిష్యేతి నమ. కలశారాధనం చ కరిష్యే. కలశంలో పసుపు కుంకుమ వేయండి. ఓం కలశస్యామ పూర్వే దక్షిణే దశస్పృతః వేదాస్త పశ్చిమే భాగే జ్యోతిక్ష్యా మఖవాస్పృతః. అయితే పూజన అయితే జరుగుతుంది. పూజ తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న కవర్ చేద్దాం. అట్లనే మా బ్యాచ్ అందరిని అయితే చూపెడతా. చలో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. వీళ్ళందరూ గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప. వస్త్రాండారయామి యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేభ్యః సహజం ప్రసాదః ఆయుష్యము. ఓం గంధద్వారాంధ్రావృతాం ముఖ్యపుష్టాం కరేషణే ఈశ్వర
చండికా ప్రియ చండ ప్రజదండ రాగేందు మండల మండిత ప్రగరీతండ దండి మఠ మరుణాథమ దండమాండముండలిండగ చండధర శంఖం మమ్రోగే అఖండతాండములీల సలుపుము లింగా కర్పూరవరం గణావతారం సంసారసారం జగేంద్రహారం సదావహనం భవం భవానీ స్వరూపం నమామి స్వామిని చూసి అందరూ కూడా ఈ కర్పూర హారతి కళ్ళకదుకోండి పై కొడుకమ్మ అరణ్యమ పార్వతి సమర్పయామి అడిగట్టి అక్షతలు పట్టుకొని నమస్కారం చేయండమ్మ. ఓం అయ్యా కమిటీ సభ్యులందరూ అనాలి. విమల విఘ్నేశ్వర భగవానికి, విమల విఘ్నేశ్వర మహారాజుకి, వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. పంచమదివసే సాయంకాల పూజాం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఫిరోజ్ బాయ్ స్మార్ట్ శంకర్ ఏంటిది? స్మార్ట్ శంకర్ ఒక డైలాగ్ వద్దురా మళ్ళీ నాకు చెడు నాకు తెలియదా? బ్రో నువ్వేం కూర ఎత్తున్నావు బ్రో? బ్రో ఇక్కడ స్పెషల్ ఏంటంటే టమాటా ఆలుగడ్డ పప్పు, ఇంకోటి సాంబార్ స్పెషల్. ఈ సంవత్సరం కూడా 9 రోజులు అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ఇంట్లో చేసుకున్నట్టే మూడు కూరగాయలు, ఒకటి కర్రీ, ఒకటి పప్పు, ఒకటి సాంబారు, పెరుగు, పాపడాలు కూడా రేపటి నుంచి పాపడాలు వస్తాయి మనకు. ఇంకోటి స్వీట్ కూడా పెడతాం మనము. ఆయపూర్ రే, ఆయపూర్ రే. విరాట్ శంకర్ పని చేయాలి, షో వేయద్దు. జాకెట్ వేసుడు కాదురా ఫ్రెండ్స్. ఇప్పుడే మన టీం మెంబర్స్ శ్రావణన్నతో కూడా అయితే మాట్లాడినాం. శ్రావణన్న ఏం చెప్తుండంటే ఇక్కడ 9 రోజులు 9 అన్నదానాలు అయితే అవుతాయట. ప్రతిరోజు అయితే కంపల్సరీ అన్నదానం అయితే జరుగుతాయట. అట్లనే ప్రతిరోజు అయితే ప్రతి ఒక్క పూజన అయితే జరుగుతాయట. మంచి మంచి పూజలు అయితే జరుగుతాయట. అట్లనే మంచి మంచి ఈవెంట్స్ కూడా జరుగుతాయట. సో అంటే నేను ఇదే యూత్, కానీ నేను చెప్పే వాళ్ళు మామూలతో చెప్పిస్తే మీకు ఇంకా విషయాలు తెలుస్తాయని చెప్పేసి అయితే మామూలతో అయితే మాట్లాడిపిస్తున్నా అన్నమాట. తెలుగు 20 సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ. చూందా? ఓకేనా? ఎట్లుందన్న భోజనం? స్వామివారి భోజనం ఎట్లుంది? ఓకే, థ్యాంక్ యూ. ఎట్లుందన్న? మంచిగా ఉందా? మంచిగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అచ్చే థ్యాంక్ యూ. ఏడికిరా? వాటర్ కాడికా? బ్రేక్ ఇచ్చిరాడా? తిను. టేస్ట్ ఎట్లుందో చెప్పు ఒకసారి. ఎట్లుందన్న భోజనం? ఎట్లుంది స్వామివారి భోజనం? ఓకేనా? ఏమేం కర్రీ వేసుకున్నావు? పప్పు, ఆలుగడ్డ, సాంబార్. ఓకే ఫ్రెండ్స్, మన సీనన్న కూడా ఎప్పటి నుంచో మా యూత్ కి చాలా సహకరించేవాడు. అంటే ఎలక్ట్రీషియన్ పరంగానైతే మస్తు సాయం చేసేవాడు. గణపతి బప్ప. ఫ్రెండ్స్, ఇంత ముందు అయితే మా పెద్దలతో మాట్లాడినాం కదా, వీళ్ళందరూ మా చోటా బ్యాచ్ అన్నమాట. చోటా బ్యాచ్ అంటే ఏం తక్కువ అంచనా అయితే ఏ కుర్రి. వీళ్ళందరూ కలిసి అయితే మా వాళ్ళు మిస్ చేసిన దుర్గామాతను అయితే ఇప్పుడు వీళ్ళే కంటిన్యూ చేస్తుర్రు. చిన్నపిల్లలు అయితే చిన్నగా అమ్మవారు పెట్టి 9 నవరాత్రులు కూడా మంచిగా పూజా కార్యక్రమాలు అయితే చేస్తుర్రు. వీళ్ళందరూ ఇన్ఛార్జ్ అయితే వచ్చేసి మా తమ్ముడు బిట్టు. అరే బిట్టు, ఆయరా. అరే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నావురా నువ్వు దుర్గామాతని? 3 years. 3 years నుంచి దుర్గామాతను పెడుతున్నావు.
అంటే ఎట్లా రోడ్డు మీదనేనా లేకపోతే షటర్లో అట్లా ఏమన్నా? 1 year ఏమో షటర్లో పెట్టినాం, 1 year ఏమో షటర్లో పెట్టినాం, ఇంకొక ఇయర్ ఈడ పెట్టినాం రోడ్డు పైన. ఓకే. అంటే ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అట్లా 2-3 ఉంటారు కదా, మీ దాంట్లో మెయిన్ ఇన్ఛార్జీలు ఎవరెవరు? ప్రెసిడెంట్ నేను, క్యాషియర్ సోమేష్. సోమేషా? సోమేష్ ఏడి? సోమేష్ రాలేడా? ఓకే, సోమేష్ అయితే లేడు. సోమేష్ లేడట. మీ వాళ్ళు ఒక్కోసారి అందరు ఒక్కొక్కరు పరిచయం అయితే వేసుకోరి. నీ పేరు తమ్ముడు? రాజు. నీ పేరేంటిది? రాజు. నీ బిట్టు. నీ పేరు? విరాట్. విరాట్. ఓకే, నీ పేరు? ఉప్పి. ఉప్పి. రియల్ పేరు రేపు? రియల్ పేరు? రణవీర్ ప్రతాప్. రణవీర్ ప్రతాప్. ఓకే. నీ పేరు? అశ్విత్. ఓకే, నీ పేరు? వర్షిత్. నీ పేరు? లక్కీ. నీ పేరు? గౌతమ్. నీ పేరు? అరుణ్. నీ పేరు? అరుణ్. చిక్కి అంటారు కదా నేను. స్కూల్లో పేరు? స్కూల్ పేరు అరుణా? ఓకే, నీ పేరు? మహిదర్. ఓకే ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు అందరి పేర్లు అయితే తెలుసుకున్నారు కదా. వీళ్ళందరూ కలిసి దుర్గామాత పెడతారు అండ్ 9 days కూడా చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారు. ఇదంతా ఇక మా చోటా గ్యాంగ్ అన్న తర్వాత, అంటే మా పెద్దల తర్వాత మొత్తం వీళ్ళే చూసుకునే అయితే, మా పెద్దల తర్వాత మేము, మా బ్యాచ్ తర్వాత వీళ్ళు అన్నట్టు. సో ఫ్రెండ్స్, మా వాళ్ళని కూడా పరిచయం అయితే చేసినా కదా. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప.